హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కే స్టార్స్. ఈరోజు ప్రాథమిక ఎగ్జామ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అందరూ మన పిల్లలందరూ కూడా దక్షిణ భారత హిందీ ప్రజాసభ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, అది చాలా ఇంపార్టెంట్. అందులో ప్రాథమికలోనే చాలా గ్రామర్ ఉంటుందండి. ఆ గ్రామర్ బాగా నేర్చుకుని ఎగ్జామ్ రాస్తే చాలా మంచి నాలెడ్జ్ ఉంటుందని నా ఉద్దేశం. సో నేను పేపర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఎగ్జామ్ పేపర్ 2022 అంటే ఈ సంవత్సరమే ప్రీ ఎగ్జామ్ పేపరు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. చూడండి, అది ఏంటంటే ప్రీ టెస్ట్ మోడల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్రాథమిక. ఇది కాన్ఫిడెంట్గా ఇందులో కంపల్సరీ చాలా వరకు వస్తాయి, అంటే గెస్ పేపర్ అనమాట ఇది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. తప్పకుండా బాగా ఎగ్జామ్ రాయగలుగుతానని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను. కాకపోతే మీరు ఏం చేయాలంటే స్కిప్ చేయకుండా చూడాలి. బుక్ దగ్గర పెట్టుకోవాలి, పెన్ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకుని ఇవి చెప్పేవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసి నోట్ చేసుకుని రాయడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రతి రోమన్ కూడా నేను బుక్లో ఉన్నవన్నీ కూడా మీకు క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కాకపోతే మీరు జాగ్రత్తగా చూసి అర్థం చేసుకుని చక్కగా నేర్చుకుంటే చాలా ఉపయోగం. అంచేత సభ్యుగా వెళ్ళిపోదామండి. చూడండి, ఫస్ట్ రోమన్ చూడండి, ఏక వాక్యమే లిఖనా. ఏక వాక్యం ఒక వాక్యంలో రాయాలి. వెరీ సింపుల్ ఆన్సర్. యహ్ క్యా హై, వహ్ క్యా హై, తుమ్హారా నామ్ క్యా హై, అలాంటివి జనరల్ క్వశ్చన్స్ అనమాట. అవన్నిటికీ కూడా నేను ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. చూడండి, అవి ఎగ్జాంపుల్ ఏంటో చెప్తాను. చూడండి, వహ్ క్యా హై, హాత్ మే క్యా హై. హాత్ మే క్యా హై, చూడండి, హాత్ మే కలం హై కదా. అలాగే కుత్తా కహా హై, కుత్తా పేట్ కే నీచే హై. ఈ విధంగా నేను ప్రతి ఆన్సర్ క్వశ్చన్ కూడా ఇందులో ఉన్నవే కాకుండా బుక్లో ఉన్నవన్నీ కూడా నేను ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి దాని తర్వాత మనం ఇవన్నీ కూడా చెప్పుకుందాము. ఫస్ట్ మోడల్ ఏంటది చూడండి. ఫస్ట్ రోమన్ ఏక్ వాక్యమే లిఖనా. 10 మార్క్స్ కి అంటే మనం 5 క్వశ్చన్స్ రాయాలి. అక్కడ 10 ఇస్తారు. ప్రతి రోమన్కి చాయిస్ ఉంటుంది, అదంతా గుర్తుపెట్టుకోండి మీరు. చూడండి, సెకండ్ అంటే క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ ఇదనమాట. సెకండ్ 4 అంక అంటే నంబర్స్ ఇస్తారు. 8 8 అంటారు కదా, 10 10, 15 ఉందనుకో 15. ఆ విధంగా మనం వర్డ్స్లో రాయాలి. నంబర్ ఇస్తే వర్డ్స్లో రాయాలి. అవి కూడా మనం 4 రాయాలి. ఒక్కొక్కరికి ఒక్కో మార్కు, 4 మార్క్స్. చూడండి, థర్డ్ దో పద్య భావాత్ తెలుగు మే లిఖియే. హిందీ పద్యం ఇస్తారు, అంటే అందులో 4 పద్యాలు ఇస్తారు. మనము 2 రాస్తే చాలు. చూడండి, ఇక్కడ దో అన్నారు కదా, దో అంటే 2 అని అర్థం. 2 పద్యాలకు మనం తెలుగులో భావం చెప్పాలి, రాయాలన్నమాట. సింపుల్గా రాయాలి, అది కూడా నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు ఫోర్త్ది ఏక్ పద్యం అంటే ఒక పద్యము పూరా డిజైన్ ఇస్తారు. ఆ కబీర్, రహీం, తులసి అలాంటి దోహేలు అవి ఒకటి రాస్తే చాలు. అది కూడా సగం ఇస్తారు. మనం ఎంత ఖాళీ ప్లేస్ పూర్తి చేయాలన్నమాట. చూడండి, దానికి 4 మార్క్స్. ఫిఫ్త్ వన్ 3 అర్ధ ప్రాంతీయ భాష మీద లిఖియే. కొన్ని అర్థాలు ఇస్తారు, ఒక 6 7 అలా ఇస్తారు. అయితే మనము 3 రాస్తే చాలు. ఒక్కొక్కదానికి 3 మార్కులు. తెలుగులో రాయాలి. ప్రాంతీయ భాష అంటే ఏంటి? తెలుగు. ఇక్కడ ఏక్ పద్యం, ఇది 3 అర్ధ అంటే 3 రాయాలి. ఓకే, చూడండి. నెక్స్ట్ 6వది 3 విలోమ శబ్దం అంటే విలోమ అంటే ఏంటి? ఆపోజిట్స్. అది కూడా 6 ఇస్తే మనము 3 రాస్తే చాలు. ప్రతిదానికి చాయిస్. సో మనం 3 ఆపోజిట్స్ మనం రాయాలి. 3 అంటే 3, విలోమ అంటే ఆపోజిట్స్. ఓకే, 7వది చూడండి, 4 సహీ యా గలత్ అంటే 4 రాయాలి. సహీ యా గలత్, సహీ అంటే కరెక్టా రాంగ్ అని. ఒక సెంటెన్స్ ఇస్తాడు, అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పాలి. అప్పుడు కంటెంట్లో ఉంటాయి, అది నేను చెప్తాను. అలాగే 8వది చూడండి, 4 ఖాళీ జగహ్ భర్యే. ఒక సెంటెన్స్ ఇస్తారు, అందులో మిస్సింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. అవి మనం ఎన్ని రాయాలి? 4 రాయాలి. ఒక్కోదానికి ఒక్కో మార్కు. 9వది వాక్య జోడి అంటే చూడండి, వాక్య జోడియే అంటే కొన్ని వర్డ్స్ సెంటెన్స్ ఇస్తారు, ఇట్ ఏ బి అని 2. అది మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. ఓకే, దానికి 4 మార్క్స్. అండ్ నెక్స్ట్ చూడండి, దీనికి వెళ్దాం మనము. 10వది చూడండి, ఇట్లాగా 10వది 4 ఖాళీ జగహ. మళ్ళీ ఇవి కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్సే. ఇంకో 4, దానికి 4 మార్క్స్ అంటే ఒక్కోదానికి ఒక్కో మార్కు. అలాగే 11th వన్ 4 వాక్య ప్రయోగం. వాక్య ప్రయోగం అంటే ఓన్ సెంటెన్సెస్, సొంత వాక్యాలు కూడా మనము 4 రాయాలి. దానికి కూడా చాయిస్ ఉంటుంది. ఒక్కోదానికి 2 మార్క్స్, మొత్తం 8 మార్క్స్. 12 చూడండి, 4 ప్రశ్నోత్తర. స్మాల్ ప్రశ్నలు ఉంటాయి, మన చిన్న చిన్న ప్రశ్నలు. అవి మనం వాటికి కూడా చాయిస్ ఉంటుంది. మనం 4 రాస్తే అనుకోండి, చూడండి 4 ప్రశ్న 4 రాస్తే మనకి ఒక్కోదానికి 2 మార్క్స్, 8 మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్
దో ప్రశ్నోं का उत्तर అంట. 2 ప్రశ్నలు రాయాలి. అంటే కొంచెం 2-3 సెంటెన్స్ ఎక్కువ రాయాలన్నమాట. కొంచెం పెద్ద ప్రశ్నలు అవి దానికి ఒక్కో దానికి ఎన్ని 4 మార్క్స్, 2 రాస్తే 8 మార్క్స్. నెక్స్ట్ 5 అనువాద్. అనువాద్ అంటే తెలుసు కదా, ట్రాన్స్లేషన్స్. ఓకేనా, ఆ ట్రాన్స్లేషన్స్ మనం ఎలాగా తెలుగులో రాయాలి. మన ప్రాంతీయ భాష తెలుగు కదా, వేరే ప్రాంతీయ భాష వాళ్ళు వాళ్ళ ప్రాంతీయ భాషలో రాసుకోవచ్చు. తెలుగు ప్రాంతీయ భాష వాళ్ళు తెలుగులో రాయాలి. ఓకేనా, చూడండి 5 అనువాద్. 5 రాస్తే చాలు అనువాదాలు. అక్కడ 10 ఇస్తారు, మనం 5 రాస్తే చాలు, 5 మార్కులు. 5 హిందీ అనువాద్ అంటే ఇప్పుడేమో హిందీలో ఇచ్చినట్టు మనము తెలుగులో రాస్తున్నాము. మళ్ళీ ఇంకో తెలుగులో ఇచ్చినట్టు మనం ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ మనం 15th మనం హిందీలో రాయాలి. దానికైతే 2 మార్క్స్. హిందీని తెలుగులో రాయడానికి 1 మార్కు, తెలుగుని హిందీలో రాయడానికి 2 మార్క్స్ ఇంకోదానికి. ఇక్కడ 10 మార్క్స్. ఓకే, అప్పుడు ఒక కహాని ఉందండి. కహాని అంటే చిన్న స్టోరీ టెలింగ్ చిన్నది. లాల్చీ కుత్తా, కుయే మే చాంద్ అట్లాంటివి, అది నేను చెప్తాను తర్వాత. చూడండి తర్వాత ఇంకా లాస్ట్లో మనం సఫాయికే అంక. మనం నీట్గా రాసినట్లయితే ఎన్ని మార్కులు, 5 మార్క్స్ అట. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి, క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా వేయాలి, ఆన్సర్ కరెక్ట్గా రాయాలి, స్ట్రైకింగ్స్ ఉండకూడదు, ఓవర్ రైటింగ్స్ ఉండకూడదు. ఓకే, అలా రాస్తే చక్కని హ్యాండ్ రైటింగ్ రాస్తే 5 మార్క్స్ ఇస్తారు. ఇది మన ప్రాథమిక క్వశ్చన్ పేపర్. చాలా ఈజీగా ఉంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం, ఫస్ట్ రోమన్ చెప్పుకుందాం. ఫస్ట్ రోమన్ ఈ పేపర్లోవే కాకుండా బుక్లో అన్నీ చెప్పడం జరుగుతుంది. చూడండి చూడండి బుక్లో ప్రతి ఒక్కటే మనం చెప్పుకుందాము. యహ్ క్యా హై అంటే ఈ ఫస్ట్ రోమన్కి అనమాట. చూడండి ఇక్కడ ఉంది కదా ఫస్ట్ రోమన్ 10 మార్క్స్కి. అది దానికి మనం ఎక్కువ చెప్పుకుంటే మనం తక్కువ రాయచ్చు, తక్కువే చెప్పుకున్నామనుకో ఎక్కువ రాయలేం కదా. అందుచేత యహ్ క్యా హై, యహ్ కలం హై, ఈ విధంగా యహ్ కలం హై. అలాగే వహ్ క్యా హై అంటే వహ్ ఏదైనా కావచ్చు, వహ్ మేజ్ హై, వహ్ పేడ్ హై, తర్వాత వహ్ మేజ్ హై, అలాగే వహ్ కితాబ్ హై, ఆ విధంగా ఏదైనా రాయచ్చు. నెక్స్ట్ హాత్ మే క్యా హై, హాత్ మే చేతిలో ఉంది, కలం హై, హాత్ మే కితాబ్ హై, అట్లా రాయచ్చు. నేను ఒక్కసారి చెప్తానులే, కన్ఫ్యూజ్ అవ్వకండి. భూపర్ క్యా ఖాతా హై, భూపర్ రోటీ ఖాతా హై. అలాగే దూద్ కైసా హై, దూద్ గరం హై, దూద్ వేడిగా ఉన్నాయి. తుమ్హారా నామ్ క్యా హై అంటే మన పేరు మనం చెప్పుకోవాలి. మేరా నామ్ అని, నా పేరు మణి, మీ పేరు మీరు చెప్పుకోవచ్చు. అది రాయడం నేర్చుకోవాలి. అలాగే మేజ్ పర్ క్యా హై, మేజ్ పర్ కితాబ్ హై. అలాగే గాయ క్యా పీతే హై, గాయ పానీ పీती है. అలాగే బాగ్ మే కౌన్ హై, బాగ్ అంటే తోట, తోటలో ఏముంది, బాగ్ మే స్కూల్ కే లड़के హై, బాగ్ అంటే తోట, తోటలో పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు. విజయ్ క్యా ఖాతా హై, విజయ్ సేब खाता है, सेब అంటే యాపిల్. दिनेश कहाँ से कलम लाता है, दिनेश बाजार से कलम लाता है. पिताजी कहाँ जाते हैं, पिताजी బెంగళూరు जाते हैं. ఇంకో చోట రాజమండ్రి వెళ్ళొచ్చు, కాకినాడ వెళ్ళొచ్చు, విజయవాడ వెళ్ళొచ్చు. అలా అది మనం స్పాంటేనియస్గా మనకు తెలిసిన అసలు మనకి ఏదైతే ఉందో క్వశ్చన్ ఆన్సర్ అదే మనం చెప్పచ్చు. ఇంకా ఉందని చెప్పాలి ఏం లేదు, ఇది జనరల్ క్వశ్చన్స్. మేజర్ కుర్సీ కహా హై, మేజర్ కుర్సీ జమీన్ పర్ హై, జమీన్ అంటే భూమి, మేజర్ కుర్సీ అన్నీ ఎక్కడ ఉన్నాయి, నేల మీద ఉన్నాయి. ఓకే, ఆజ్ కౌన్ సా దిన్ హై, ఆజ్ శనివారం హై, ఈరోజు ఆదివారం కదా, రవివారం అని చెప్పచ్చు. అట్లా शेखर का घर कहाँ है, शेखर का घर मेरे घर के पास है, शेखर का घर स्कूल के पास है. ఆ విధంగా దగ్గర ఉంది అని చెప్పచ్చు. दीवार पर क्या है, दीवार पर घड़ी है, दीवार पर तख्ती है. ओके, అలాగే రవి और करीम कहाँ खेलते हैं, రవి और करीम లేకపోతే రామ్ और కృష్ణ ఇదే ఆన్సర్. ఇక్కడ మైదాన్ మే खेलते हैं, తోటలో ఆడుకుంటున్నారు, మైదాన్ గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. అలాగే गाय कहाँ है, गाय यहाँ है, गाय पेड़ के नीचे है, गाय मैदान में है. ఆ విధంగా రాయండి. మీరు తప్పకుండా ఈ మార్క్స్ తెచ్చేసుకోగలుగుతా, 10 మార్క్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోమన్ నంబర్స్. 1 2 3 4 వచ్చు కదా మీకు, అవి 1 to 50 నెంబర్స్ మనం నేర్చుకుంటే ఏది ఇచ్చినా కూడా మనం రాయచ్చు. ఓకేనా, 1 to 50, 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ కొన్ని నెంబర్స్ వీడియో చేసాను, తర్వాత షార్ట్స్ కూడా చేశాను. అవన్నీ చూడండి, బాగా నేర్చుకోండి. ఇది సెకండ్ రోమన్ నెంబర్స్ ఈజీగా వచ్చేస్తాయి. 12 ఉందనుకోండి 12, 10 ఉందనుకోండి 10, 20 ఉంటే 20, 15 ఉంటే 15. ఓకే, 8 అయితే 8. ఆ విధంగా మనం రాసేస్తే చక్కగా మార్క్స్ వచ్చేస్తాయి. సూపర్గా మీరు ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటారు ఈ వీడియో మీరు చూసినట్లయితే. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సెకండ్ రోమన్ వెళ్దాం.
किन्हीं दो పద్యోं का भावार्थ समझाइए అన్న చూడండి పద్యాలు ఇస్తారనుకున్నాం కదా చెప్పుకుందాం ईर्ष्या कभी भी हम किसी से भूल कर भी न करें हे प्रभु ఆనందదాత జ్ఞానం हमको दीजिए అంటే పద్యం చదువుకోవాలి చదువుకుని మనం అర్థం చేసుకుని చక్కగా రాయాలి చూడండి భగవంతుని మీద పాట అన్నమాట మనం భగవంతుని చేసే ప్రార్థన ఏ విధంగా ఉండాలి అంటే పొరపాటును కూడా మనము ఎవరి మీద నింద వేయకూడదు పొరపాటును కూడా మనం ఎవరి మీద ఈర్ష్యపడకూడదు భగవంతుడా ఆనంద ప్రదాత మాకు అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి అని మనము దేవునికి ప్రార్థన చేయాలి అదనమాట ఆ విధంగా ఒక పద్యం ఇస్తే దాన్ని మనం అర్థం చేసుకుని మన తెలుగు వర్డ్స్లో రాసేస్తే మీకు మార్క్స్ థర్డ్ డొమైన్కి వచ్చేస్తాయి 3 మార్క్స్ ఓకే నెక్స్ట్ చూడండి सदा शक्ति बरसाने वाला प्रेम सुधा सरसाने वाला वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा జెండా ఊంచా రహే హమారా అంటే మీకు తెలుస్తుంది చూడండి ఈ జెండా గురించి మీకు తెలుసు కదా ఈ పద్యం చూడగానే అర్థమవుతోంది చూడండి ఈ జెండా ఎల్లప్పుడూ కూడా శక్తిని ప్రసాదిస్తుంది ఇది ఎప్పుడు కూడా ప్రేమ అమృతాన్ని కురిపిస్తుంది మాతృభూమి కోసం తన మనస్సు కూడా అర్పించే వీరులు తన ప్రాణాలు కూడా అర్పించే వీరులు ఉన్నారు కదా మరి దేశం కోసం వీర్ షహీద్ అంటారు కదా వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది ఈ జెండా అటువంటి జెండా పైకి ఎగురుతూ ఉంది అని దీని యొక్క భావం ఈ విధంగా మనం పద్యం ఇస్తే తెలుగులో మనం ఆశ చక్కగా చేయాల్సి ఉంటుంది ఇంకోటి చూడండి पत्थर खाते पर फल देते पाठ परमार्थ का हमें पढ़ाते आवो उनका गुणगान करे हम आवो पेड़ लगाए हम ఇది చెట్టు గురించి పేడ్ లగాయే హం అంటే పేడ్ లగాయే హం అంటే మనం చెట్లు నాటుదాం చెట్టు అంటే మొక్కలు నాటితేనే కదా చెట్లు అవుతాయి అది దాని గురించి చూడండి ఎందుకు నాటాలి చెట్లు మనం ఫ్రూట్స్ని ఇస్తాయి కదా మనకి అందుకోసం నాటాలి నీడనిస్తాయి చెట్లు పండ్ల కోసం మనం రాళ్ళు విసురుతాం కదా రాళ్ళు విసిరితే పద్దర కాతే పేడ్ హంకో ఫల్ దేతే హై చెట్టుకి మనం రాతితో దెబ్బలు వేస్తే చెట్టు మనకు కొడుతుందా లేదు మనకు చక్కని ఫ్రూట్స్ని ఇస్తుంది ఓకే మనకి నీడ ఇస్తుంది చెట్టు సో ఆ చెట్లు మనకి పరమార్థ పాట నేర్పుతున్నాయి కదా చూడండి దీని పరమార్థం ఏంటంటే ఎన్ని బాధలు పడినా సరే ఇతరులకు మేలు చేయాలి అని మనకి చెట్టు పరమార్థం నేర్పిస్తుంది కాబట్టి మనం చెట్టు నాడదాం రండి అని ఈ పద్యం యొక్క భావార్థం ఈ విధంగా చక్కగా మీరు రాయొచ్చు ఓకేనా నెక్స్ట్ చూడండి ఈ పేపర్లో ఏముందో పద్యం చూద్దాం तरवर फल धीरे धीरे फल చూడండి పద్ర కాతే हम ఉంది పద్యం ఇంకా कितने सुंदर पल है देखो అట చూడండి कितने सुंदर पल है देखो పోయం ఇంకో పోయం చెప్పుకుందాం చూడండి नाच नाच कर आता मोर नाना रंग दिखाता मोर बच्चों को बहलाता मोर बाग बाग बुड़ जाता मोर मोर అంటే ఏంటి పీకాక్ పీకాక్ గురించి చెప్తూ ఉన్నారు ఏమనంటే నాట్యం ఆడుతూ వస్తుంది నెమలి అది అనేక రంగులు చూపుతుంది నెమలిలో చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి కదా చూడండి ఇది పిల్లలకి చాలా ఆనందం పీకాక్ అంటే అందరికీ ఆనందమే కదా పీకాక్ పిక్చర్ని అందరూ లైక్ చేస్తారు పీకాక్ అంటే అందరికి ఇష్టం కాబట్టి ప్రతి తోటలోనే విహరిస్తుంది నెమలి ఆ నెమలి గురించి వర్ణించారు ఈ విధంగా మనం ఈ పద్యాలని మనం పూర్తి చేసుకోవాలి థర్డ్ రోమన్ అయింది ఫస్ట్ రోమన్ అయింది సెకండ్ రోమన్ అయింది థర్డ్ రోమన్ అయింది ఏక్ పద్యట చూడండి ఏక్ పద్యం పద్యాలు ఎన్నో ఇవ్వలేదు 3 ఇచ్చారు 3 ఇస్తే ధీరే ధీరే రేమన చెప్పుకుందాం మనం ధీరే ధీరే రేమన చూడండి ఇక్కడ ఉంది పద్యం మీ బుక్ ఉంటే అందులో ఉంటుంది చూడండి धीरे धीरे रेमना धीरे सब कुछ होए माली सींचे सौगड़ा ऋतु आए फल होए అని ఇచ్చారు అలా మనం దీన్ని ఫిల్ ధీరే ధీరే రేమన అని బ్లాంక్ ఇచ్చేస్తారు లాస్ట్ ఋతు ఆయే ఫల్ హోయ్ అని ఇస్తారు ఈ మధ్యలో మనం చదువుకుంటే చాలు అలాగే తులసి మీటే ఉంది చూడండి తులసి మీటే వచనం तुलसी मीठे वचन ते सुख उपजत चहु और वसीकरण यह मंत्र है परिहर वचन कठोर అని చూడండి అది కూడా అలా పోయి ఉంది మనము మధ్యలో బ్లాంక్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది ఓకేనా పద్యాలు ఎన్ని రాయాలంటే మనము एक పద్యం ఒక పద్యమే ధీరే ధీరే రాస్తే ఫస్ట్ మనం ధీరే ధీరే రేమన చెప్పుకుని రాస్తే చాలు ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ రోమన్ ఏంటమ్మా 3 अर्ध प्रांतीय भाषा में लिखिए ఇది చెప్పుకుందాం మీకు చూపించి చెప్తాను నేను బుక్
చూడండి, మనం ఈ విధంగా మీనింగ్స్ చెప్పుకుందాం. తీన్ కా అర్థ్ అనాజ్. చూడండి, అనాజ్ అంటే ఏంటి? ఫుడ్ గ్రెయిన్, ధాన్యం అని అర్థం. అనాజ్ అంటే ధాన్యము. అలాగే ఖరీదన అంటే కొనుట. ఆభూషణ అంటే నగ. అలాగే పైదా కర్ణ అంటే టు ప్రొడ్యూస్, తయారు చేయడం. అట్లాగే చూడండి, మకాన్. మకాన్ అంటే బిల్డింగ్. అలాగే బాత్ కర్ణ. చూడండి, బాత్ కర్ణ. బాత్ కర్ణ అంటే మాట్లాడడం. దాహిని ఓర్. దాహిని ఓర్ అంటే ఏంటి? దాహిని ఓర్ అంటే కుడివైపు. అలాగే నయా. నయా అంటే న్యూ అని అర్థం. బగీచా. బగీచా అంటే తోట. పౌదా అంటే మొక్క. ఆపస్ అంటే పరస్పరం. అలాగే చూడండి, చట్టాన్. చట్టాన్ అంటే ఏంటి? రాయి, రాతి బండ. అలాగే చూడండి, సువిధ. సువిధ అంటే సౌకర్యము. అలాగే విదేశ్. విదేశ్ అంటే విదేశము. అలాగే సీపు. సీప్ అంటే గవ్వ. చూడండి, సీప్ అంటే గవ్వ. అలాగే శరీర్ అంటే శరీరము. సఫాయి. సఫాయి అంటే శుభ్రత. చూడండి, బదబు. చూడండి, బదబు అంటే దుర్వాసన, చెడు వాసన, దుర్వాసన అంటాం కదా. అలాగే బీమారి. బీమారి అంటే డిసీజ్, జబ్బు, అనారోగ్యం. అలాగే ఫెంకన. పోచన. పోచన టు వైపు, తుడుచుకోవటం. అట్లాగే చుస్తీ. చుస్తీ అంటే యాక్టివ్నెస్, చురుకుదనం. అట్లాగే ప్రతిదిన్. ప్రతిదిన్ అంటే ఎవ్రీడే. ప్రతిదిన్ అంటే ఎవ్రీడే, ప్రతిదినము. అలాగే మేళ. మైల్. మైల్ అంటే డర్టీ, మురికి. మైల్ అంటే డర్టీ, మురికి. నెక్స్ట్ చూడండి, శిఖర్. శిఖర్ అంటే పీక్, శిఖరము. అట్లాగే పరిశ్రమ అంటే హార్డ్ వర్క్, కఠిన పరిశ్రమ. ఆజాదీ అంటే ఇండిపెండెంట్, స్వాతంత్ర్యము. అలాగే అధికార్. అధికార్ అంటే రైట్స్, అధికారము. రాష్ట్రగాన్ అంటే నేషనల్ యాంథమ్, జాతీయ గీతం. చూసారా? ఇప్పుడు మనం ఇవన్నీ కూడా చదువుకోవడం వల్ల మనకి ఎన్ని మార్కులు వస్తాయంటే 4 మార్క్స్ మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చూడండి, జాగ్రత్తగా చదువుకుంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయమ్మా? 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ రమన్ చూడండి అమ్మా. నెక్స్ట్ రమన్, కిన్హి 3 के విలోమ శబ్ద లిఖియే. చూడండి, విలోమ శబ్దాలు రాస్తే మనం కుల్ 3 మార్క్స్ అంటే ఒకటి దానికి 1 మార్క్, 3 రాయాలి అనుకున్నాం కదా. కానీ మనం ఎక్కువ చెప్పుకుంటున్నాం. చూడండి ఇప్పుడు మనం గాంవ్, షెహర్, ఆనా, జానా, నయా, పురానా, కయి, కుచ్చు, సుందర్, అసుందర్, ఉపయోగ్, అనుపయోగ్, నిరుపయోగ్ కూడా రాయొచ్చు. ప్రసన్, అప్రసన్, అసభ్య, సభ్య, పవిత్ర, అపవిత్ర. నెక్స్ట్ చూడండి, ఖరీదనా, బేచనా, దేనా, లేనా, చోటా, బడా, సూర్యోదయ్, సూర్యాస్త, దిన్, రాత్, బదబు, ఖుష్బు, అచ్చి, బురి, గులాం, బాద్షాహ్. అలాగే చూడండి, బనానా, బిగడ్నా, బాద్, పహలే, ऊपर नीचे, सवेरे शाम को, विदेश स्वदेश, చుస్తీ, సుస్తీ, ఉత్తర దక్షిణ్, పూరబ్ పశ్చిమ్. ఇలా మనం చెప్పుకుంటే ఆపోజిట్స్కి మనకి 3 మార్క్స్ వస్తాయి. జాగ్రత్తగా చూడండి, అలాగా చక్కగా చూడండి. చూసి వీటిలో మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చేస్తాయి. మనకి అక్కడ 6 ఇస్తారు, కానీ మనం ఇక్కడ ఎన్ని చెప్పుకుంటున్నాం? బుక్లో ఉన్నవన్నీ కూడా చెప్పేసుకుంటున్నాం. ఓకే, అంచేత మీరు బుక్ లేకపోయినా కూడా మీరు ఇందులో చూసి మనం జాగ్రత్తగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా మీరు చక్కగా చదువుకోండి. మళ్ళీ నేను ఏం చెప్తానంటే నెక్స్ట్ రామని చెప్తాను, సహియా గలత్ చెప్తాను, అంటే రైట్ ఆర్ రాంగ్స్ అనమాట. ఓకే, చూస్తూనే ఉండండి, స్కిప్ చేయొద్దు. చూడండి, ఇప్పుడు 7th రోమన్, ఇందాక వరకు 6th రోమన్ చెప్పుకున్నాం. ఇప్పుడు కిన్హి 4 వాక్యంకో సహీ యా గలత్ లిఖి అన్నారు. సహీ అంటే రైట్ అని, గలత్ అంటే రాంగ్ అని. చూడండి, మొత్తం మార్క్స్ 4 మార్క్స్ వస్తాయి. చూడండి, అందులో జులాహే కరగోం పర్ కపడా బున్తే హై. జులాహ్ అంటే వేవర్, అంటే బట్టలు నేసేవాడు. కరగో అంటే మగ్గాల మీద, కపడ అంటే బట్టలు, బొంత అంటే నేస్తాడు. రైటే కదా, సో సహీ, కరెక్టే కదా. చూడండి, అలాగే కిసాన్ ఖేత్ జోతతే హై. కిసాన్ అంటే రైతు భూమి దున్నుతాడు. సహీ అంటే రైట్, కరెక్టే కదా. చూడండి, మహేష్ కా దోస్త్ అశోక్ హై. సహీ, రైట్. నారియల్ కే పేడ్ ఊంచే హై.
సహీ సహీ అంటే రైట్. అలాగే గలత్ అంటే రాంగ్ అని అర్థం. కన్యాకుమారి భారత్కి ఉత్తరీ చోర్ పర్ హై అంటే రాంగ్, గలత్ అనమాట అది. దేవి కన్యాకుమారి కా మందిర్ నయా హై. దేవి కన్యాకుమారి మందిర్ కన్యాకుమారిలో ఉంది కదా, నయా అని అంటున్నారు. కాదు కదా, నయా అంటే కొత్త, పురాణా కదా, సో గలత్, రాంగ్. చట్టాన్ పర్ సంత్ తిరువళ్ళూర్ కి మూర్తి స్థాపిత్ హై, సహీ. చట్టాన్ అంటే పెద్ద రాతి మీద తిరువళ్ళూరు యొక్క మూర్తిని స్థాపించారు. ఎక్కడ? కేరళలో. ఓకే, కేరళ కూడా కాదు, కన్యాకుమారిలో. అది కరెక్టే కాబట్టి సహీ. ఓకేనా? ఇక్కడ మనం ఎన్ని రాయాలి? 4 రాయాలి. ఇక్కడ ఎన్ని ఇచ్చారు? 7 ఇచ్చారు. 7 ఇస్తే మీరు 4 కరెక్ట్గా రాస్తే చాలు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 8th రోమన్కి వెళ్దామా? జాగ్రత్తగా చూసుకోండి. 8th రోమన్. 8th रोमन ఏముంది? कि नी 4 कोष्टक में सही शब्द चुनकर ఖాళీ జగహ భరి అన్నాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చూడండి, ఇక్కడ సైడ్ని ఆన్సర్స్ కూడా ఉన్నాయి, రైట్ రంగు 2 ఉన్నాయి చూడండి. డాష్ పానీ సే స్నాన్ కర్నా చాహియే, గందే పానీ సాఫ్ పానీ. గందే అంటే మురికి, మురికి నీళ్ళతో స్నానం చేస్తామా? సాఫ్. చూడండి, సాఫ్ అని ఉంది ఇక్కడ, ఇక్కడ సాఫ్ అని రాసాం. ఇక్కడ ఉన్నదే మనం ఇక్కడ పెట్టడం. రోజ్ బడే సబేరే ఊఠో, రోజు ప్రతిరోజు కూడా బడే పెద్దవాళ్ళు సబేరే ఊటో అంటే చాలా ముందులో, సబేరే షాంకో. ఉదయం లేస్తామా సాయంకాలం లేస్తామా? ఉదయమే కదా, సబేరే. ఎక్కువ మంది, బడి అంటే పెద్దవాళ్ళని అర్థం ఉంది, అందరూ కూడా ఉదయాన్నే లేస్తారు. 3వది, భారత్ డాష్ దేశ్ హై అంటే చూడండి, పవిత్ర. ఇక్కడ ఏమిచ్చాడు? నయా. పవిత్ర కదా, పవిత్ర, ఇక్కడ పవిత్ర రాసం చూడండి. 4వది, హమారే అధికార్ సమాన్ హై. చూడండి, మన అధికారులు అందరికీ సమానమే కదా. చూడండి, సమాన్ అసమాన్, సమానమే కదా, సమాన్. 5వ చూడండి, హమే అప్నే ఘర్ షహర్ కో సాఫ్ రఖనా హై, గందా సాఫ్. సాఫ్, మన ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది మనకి. 6వది, నీరోగ్ రహెంగేతో సభీ ప్రకార్కి ఉన్నతి కర్ సక్తే హై. చూడండి, ఉన్నతి. నీరోగ్ అంటే రోగాలు లేకుండా ఉంటే ఎలా ఉంటాము? అభివృద్ధిగా ఉంటుంది. రోగాలు ఉన్నాయనుకో దాంతోనే సరిపోతుంది. కాబట్టి ఎలాగ ఉండాలి? రోగాలు లేకుండా ఉండాలి అని అర్థం. అలాగే నీరోగ్ అంటే రోగాలు లేకుండా ఉండవు. చూడండి, హర్ సాల్ డాష్ విశ్వ పర్యావరణ దివస్ మనాయా జాతా హై. హర్ సాల్ అంటే ప్రతి సంవత్సరం, ఎవ్రీ ఇయర్ 5 జూన్, జూన్ 5వ తారీఖున విశ్వ పర్యావరణ దివస్ జరుపుకుంటున్నారట. చూడండి, 8వది, వనం కో డాష్ పర్యావరణ బిగట్ జాతా హై. వనం కో కాట్నేసే. చూడండి, ఇక్కడ ఏంది? 2 ఉన్నాయి చూడండి, పాలనేసే కాట్నేసే. అంటే చెట్లని కొట్టేయడం వల్ల పర్యావరణం పాడైపోతుంది కదా, పొల్యూట్ అయిపోతుంది కదా, అది. కాట్నేసే పర్యావరణ బిగట్ జాతా హై, పర్యావరణం పాడైపోతుంది అర్థం. కాబట్టి కాట్నేసే అని ఇక్కడ ఉంది కదా, మనం అది ఇక్కడ పెట్టాలి, ఇక్కడ ఉంది ఇక్కడ పెట్టాలి. ఓకే, ఈ రోమన్ అయిపోయింది. చూడండి, ఈ రోమన్కి ఎన్ని మార్కులు వస్తాయి మనకి? చూడండి, 4 మార్క్స్ వస్తాయి. చూసారా, ఇక్కడ 4 రాయాలని ఉంది కదా. చూడండి, చక్కగా చూసి జాగ్రత్తగా రాసుకోండి. 8th రోమన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం? 9th రోమన్కి వెళ్దాం మరి. చూడండి, నిమ్నలిఖిత్ వాక్యం ఇంకో జోడియే. మ్యాచింగ్ ఉందని చెప్పుకున్నాం కదా. చూడండి, మ్యాచింగ్. నిమ్నలిఖిత్ వాక్యం ఇంకో జోడియే. భారత్కి చూడండి, బస్తకి సఫాయి శుద్ధ తన్మే. చూడండి, ఇంకేముంది ఇక్కడ చూడండి, कचेरे को हमें अपने घर की सफाई पर, भारत की संस्कृति, हमारा देश, पानी का उपयोग అలా ఇచ్చాడు. ఈ పక్కన కొన్ని ఇచ్చారు చూడండి, ఇక్కడ కూడా కింద का भी ख्याल रखना है, शुद्ध मन रखना है. అలాగే ఇక్కడ కుదేన్ మే ఉమే కర్నా చాహియే. అలా అంటే దేనికి అది రాసుకోవాలమ్మా. బస్తకి సఫాయి క్యా భీ ఖ్యాల్ రఖనా చాహియే. ఇక్కడ చూడండి, దేనికి అది ఆన్సర్స్ ఉన్నాయి, కానీ మనకు ఎగ్జామ్లో అలా ఇవ్వడు కదా, ముందు వెనుకలుగా ఇస్తే మనం ఇలా మ్యాచింగ్ చేసుకుంటాం కదా. అది బస్తకి సఫాయి. బస్త్ అంటే స్కూల్కి వెళ్ళే బ్యాగ్, సఫాయికి ఖ్యాల్ రఖనా హై, అది కూడా మనం గుర్తుంచుకోవాలి, బ్యాగ్ శుభ్రంగా ఉంచుకోవాలి. శుద్ధ తన్మే శుద్ధ మన్ రహతా హై. పరిశుభ్రమైన తన్ అంటే శరీరము, శరీరం పరిశుభ్రంగా ఉంటే శుద్ధ మన్ రహతా హై. శుద్ధ మన్, మన్ అంటే మనసు, మనసు కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఇచ్చోండి, కచరేకో కూడేదాన్ మే జమా కర్నా చాహి. కచరా అంటే తుక్కు దోగర. ఏం చేయాలి? దక్కన్దార్ దిబ్బేమే అంటే ఏంటిది? డస్ట్బిన్లో వెయ్యాలి. ఓకే, కూడేదాన్ మే అంటే దక్కన్దార్ దిబ్బే అని కూడా వస్తుంది ఒక్కొక్కసారి. హమే అప్నే ఘర్కి సఫాయి పర్ ధ్యాన్ దేనా చాహియే. మన ఇంటి పరిశుభ్రత గురించి కూడా మనం చూసుకోవాలి.
భారత్ की సంస్కృతి बहुत पुरानी है చూడండి మన యొక్క కల్చర్ చాలా పురాతనమైంది పురాతన నుంచి కూడా మన దేశం గొప్ప చరిత్ర ఉందని అర్థం हमारा देश ప్రజాతాంత్రిక్ దేశ్ है అంటే మనది స్వాతంత్ర రాజ్యం కదా ఇండిపెండెన్స్ కదా మనది ప్రజలు ఎన్నుకుంటారు కదా అదనమాట గణతంత్ర రాజ్యం మనది పానీ కా ఉపయోగ కమ్ కర్నా చాహియే వాటిని ఎక్కువ వేస్ట్ చేయకూడదని చెప్తున్నారు ఇక్కడ కరెక్టే కదా చూడండి ఈ రోమన్ మనకి అయిపోయింది ఈ మ్యాచింగ్కి మనకి 4 మార్క్స్ వస్తాయి ఓకే 4 కరెక్ట్ అయితే చాలు నెక్స్ట్ చూడండి 10th రోమన్కి వెళ్దాం మరి 10th రోమన్ చూద్దామా చూడండి मेरे परिवार में भी सब लोग कुशल है ఇది కంటెంట్లో ఉంటుందమ్మా ఇది చూడండి గ్రహం బెల్ నే టెలిఫోన్ కా ఆవిష్కార్ కియా ఈ బ్లాంక్ చదువుకోండి మీకు కొన్ని తప్పకుండా వస్తాయి మాకు మార్క్స్ వస్తాయి గ్రహం బెల్ టెలిఫోన్ని ఆవిష్కరించారు వ్యాపారియోं के लिए టెలిఫోన్ వరదాన్ హై ఇప్పుడు వ్యాపారులకి టెలిఫోన్ వరదానంలా ఉంది అందరికీ ఉపయోగం అయిపోయింది రండి టెలిఫోన్ గాంధీజీని హమారే దేశ్కు ఆజాదీ లాయి ఆజాదీ అంటే స్వాతంత్రం తెచ్చారు గాంధీ గారు అంటాం కదా मदुरई के पास आसपास मन बहलाव के कई स्थान है మదురై దగ్గర ప్రాంతాలన్నీ కూడా మనసుని స్పందన చేసే విధంగా ఉంటాయి చాలా బాగుంటాయి అని అర్థం గాంధీజీకి యహ సీక్ ఆజ్ భీ అమూల్య హై గాంధీ గారు నేర్పిన ఈ నీతి చాలా అమూల్యమైంది యహ్ డాష్ గరీబ్ దేశ అంటే యహ అంటే మన దేశము పేద దేశము అని అర్థం టెలివిజన్ పర్ సచిత్ర సమాచార్ దేఖ్ సక్తే హై టెలివిజన్లో మనం అన్నీ కూడా ఇప్పుడు న్యూస్ ఉన్నాయనుకోండి మనం అక్కడ జరిగేవన్నీ చూపిస్తున్నారు కదా అలా శుభ్రంగా చిత్రాలు కూడా అక్కడ జరుగుతుంది కూడా మనం చూస్తామని అర్థం ఈ బ్లాంక్స్కి మనకి 4 మార్క్స్ వస్తాయి నేను ఫస్ట్ పేపర్ మోడల్ చెప్పడం జరిగింది ఇవి నేను మీకు చూపించి చెప్తున్నాను ఎందుకంటే ఇలా చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది బుక్ లేని వాళ్ళు కూడా ఇవన్నీ చూసి రాసుకోవచ్చు చదువుకోవచ్చు ఓకేనా చూడండి प्रिंटआउट కూడా తీయించుకోవచ్చు బుక్ దగ్గర పెట్టి రాసుకోవచ్చమ్మా చూడండి 11th रोमन किन्हीं 4 प्रश्नों का उपयोग वाक्यों में कीजिए ఒకటి విశ్వాస్ అంటే బిలీఫ్ నమ్మకం ఇక్కడ సొంత వాక్యాలకి 4 మార్కులు అనుకున్నాం కదా ఇక్కడ మీనింగు సొంత వాక్యం రెండు చదువుకుంటే మీకు రెండు విధాల లాభం హమారా పరివార్ ఛోటా పరివార్ హై మా కుటుంబం చాలా చిన్నది మా బాప్ చూడండి మదర్ అండ్ ఫాదర్ తల్లిదండ్రులు మా బాప్ భగవాన్ కే సమాన్ హై చూడండి తల్లిదండ్రులు భగవంతుడితో సమానం భగవాన్ కే సమాన్ హై 4 ఆశ్చర్య అంటే వండర్ ఆశ్చర్యం అని అర్థం తాజ్మహల్ దునియాకే 7 ఆశ్చర్యం మే ఏక్ హై 7th వండర్ అంటాం కదా మా తాజ్మహల్ మీకు తెలుసు కదా నెక్స్ట్ చూడండి దీనికి మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి 4 మార్క్స్ యాద చూస్తున్నారు కదా నెక్స్ట్ చూడండి 5వది వందనీయ అంటే ఆనరబుల్ ఆరాధించదగిన हम సిపాహి వందనీయ హై ఎందుకమ్మా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు కదా వాళ్ళకి మనం సెల్యూట్ చేయాలి తప్పకుండా ఓకే సామ్నే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎదురుగా సామ్నే అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ హమారే ఘర్కే సామ్నే ఎక్ స్కూల్ హై మంటి దగ్గరలో ఒక స్కూల్ ఉంది చూడండి ఆజాద్ అంటే ఫ్రీడమ్ స్వాతంత్రం భారత్ की आज़ादी के लिए बहुत लोगों ने सहयोग दिया భారత స్వాతంత్రం కోసం చాలామంది కష్టపడి అందరూ కూడా స్వాతంత్రం తీసుకొచ్చారు అందరూ కలిసి ఆ ప్రయత్నం చేశారు గరీబ్ చూడండి గరీబ్ అంటే పోవర్టీ అంటే పేదరికం సర్కార్ గరీబీ కో హటానా చాహతీ హై గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు గరీబ్ హటావో నినాదాన్ని పెట్టారు అంచేత గరీబ్ అంటే పేదరికాన్ని నిర్మూలించాలి అని దీని అర్థం పాప్ అంటే పాపము సిన్ హమే పాప్సే దూర్ రహనా చాహియే పాపం పనులు చేయకూడదు పాపం పనులు చేయకుండా చెడ్డ పనులు దూరంగా ఉండాలి అని అర్థం నెక్స్ట్ చూడండి ఘటన ఇన్సిడెంట్ సంఘటన ఘటన కబ్ ఘటి ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటాం కదా అది నెక్స్ట్ ధీరే ధీరే అంటే స్లోలీ మెల్లగా బయలుగాడి ధీరే ధీరే జాతీ హై బయలుగాడి నెమ్మదిగా వెళ్తుంది అలాగే సత్యాగ్రహ నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ సత్యాగ్రహం చూడండి గాంధీజీనే సత్యాగ్రహ పర్ అటల్ రహో గాంధీ గారు సత్యాగ్రహాన్ని చేశారు ఆవిష్కార్ అంటే ఇన్వెన్షన్ ఆవిష్కరణ రేడియో మార్కోనీకా ఆవిష్కార హై రేడియోని మార్కోని కనిపెట్టారు తర్వాత ప్రతిదిన్ ఎవ్రీడే చూడండి ప్రతిదినము అని అర్థం ప్రతిదిన్ కసరత్ కర్నా చాహియే కసరత్ కరు పోని ప్రతిరోజు కసరత్ చేయాలి అంటే ఏం చేయాలి వ్యాయామం చేయాలన్నమాట ఇంకా చూడండి ఈ రోమన్ అయిపోయింది కానీ 4 ప్రశ్నలకి ఉత్తర ఏక వాక్యమే లిఖియే ప్రశ్నోత్తరాలు అనుకున్నాం కదా చూడండి 12th రోమన్ ప్రశ్నోత్తరాలు ఏమనే ప్రశ్నోత్తరాలు చూడండి కౌన్ ఆభూషణ్ బనతే హై
ఆభూషణ అంటే ఆభరణాలు. ఎవరు తయారు చేస్తారు ఆభరణాలు చెప్పండి? సోనార్ ఆభూషణ బనాతే. సోనార్ అంటే ఎవరు? బంగారం పని చేసేవారు, కంసాలి, గోల్డ్ స్మిత్. ఆభరణాలు బంగారంతో వెండితోటి కూడా తయారు చేస్తారు. ఇంకా చూద్దాం, చూడండి. మకాన్ బనానే వాలే కో క్యా కహతే హై? మకాన్ అంటే ఇల్లు. ఇల్లు కట్టే వాళ్ళని ఏమంటారు? మకాన్ బనానే వాలోం కో రాజ్ కహతే హై. ఇల్లు కట్టే వాళ్ళని రాజ్ అంటే మేస్త్రి అని అంటారు. మహేష్ కా ఘర్ నయా హై యా పురానా హై? మహేష్ ఘర్ నయా హై. మహేష్ యొక్క ఇల్లు కొత్తది. వాళ్ళ పాతదనుకోండి, అప్పుడు ఏమంటాం? పురానా హై అంటాం. ఓకే. మహేష్ కే ఘర్ మే కౌన్ కౌన్ హై? महेश के घर में उसके पिताजी, माताजी और बड़े भाई है. మహేష్ యొక్క ఇంటిలో పితాజీ, మాతాజీ అంటే ఫాదరు, మదరు, తర్వాత వాళ్ళ బ్రదరు ఉంటున్నారట. శుద్ధ శరీరమే క్యా రహతా హై? మన శరీరం పరిశుభ్రంగా ఉంటే ఏముంటుంది మనకి? శుద్ధ శరీరమే శుద్ధ మన్ రహతా హై. మనం పరిశుభ్రంగా ఉంటే మన మనసు కూడా ఫ్రెష్గానే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, కన్యాకుమారి కా పురాణా నామ్ క్యా హై? కన్యాకుమారి యొక్క పూర్వ పేరేంటి? పురాణాన నాంచిల్ నాడు హై. చూడండి, కన్యాకుమారిగా పురాణానం. ఇది క్వశ్చన్లోనే ఉంది, జాగ్రత్తగా మీరేం కష్టపడకల్లా. కన్యాకుమారిగా పురాణాం నాంచిల్ నాడు హై. నెక్స్ట్, బీమార్యాం క్యోం ఫైల్తీ హై? రోగాలు ఎందుకు వస్తాయి? గందగీకే కారణం బీమార్యాం ఫైల్తీ హై. గందగి అంటే ఏంటి? దుమ్ము ధూళిగా ఉంటే, చెత్తగా ఉంటే రోగాలు వ్యాపిస్తాయి. భారత్ కైసా దేశ్ హై? భారతదేశం ఎలాంటిది? భారత్ పురాణ ఔర్ పవిత్ర దేశ్ హై. మన భారతదేశం చాలా ప్రాచీనమైంది. హమారా పర్యావరణ కైసా హోనా చాహియే? మన పర్యావరణం ఎలా ఉండాలి? హమారా పర్యావరణ సాఫ్ హోనా చాహియే. చాలా పరిశుద్ధంగా ఉండాలి. సబేరే కబ్ ఉఠనా చాహియే? మనం ఉదయం ఎప్పుడు లేవాలి? బడే సబేరే ఉఠనా చాహియే. చాలా ముందుగానే ఎర్లీ మార్నింగ్ లేవాలి అని అర్థం. हमें अपने घर, गांव, शहर और देश को कैसा रखना है? हमें अपने घर, गांव, शहर और देश को. చూడండి, ఇది ఒక్కసారి గమనించండి. ఇదంతా క్వశ్చన్లోనే వస్తుంది. చూడండి, కరెక్ట్ ఆన్సర్ కొంచెమే ఉంటుంది, జాగ్రత్తగా చూసి రాసుకుంటే సరిపోతుంది. దేశ్ కో సాఫ్ రఖనా హై. చూడండి, మళ్ళీ 13th మనకు వచ్చేసాం. దో ప్రశ్నోं का उत्तर అంటే ఇవి ఇంతవరకునేమో 1 సెంటెన్స్ ఆన్సర్స్. ఇక 2 or 3 సెంటెన్స్ ఉంటాయి, అంతే తేడా. ఓకేనా? దీనికి 4 మార్క్స్. చక్కగా చూడండి. గాంధీజీకి సీక్ క్యా హై? గాంధీజీ గారి గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం? సబ్కో కుచ్ మిల్నా చాహియే, ఏక్ వర్ణ కో గరీబీ మే ధకేల్ కర్ దూసరే వర్గ్ కో సుఖ్ భోగనా నహీ చాహియే. యహా గాంధీజీకి సీక్ హై. చూడండి, సబ్కో సబ్ కుచ్ మిల్నా చాహియే. అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఒకళ్ళు గరీబీ, ఒకళ్ళు అమీర్ ఏమి లేదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి. అదే నేర్చుకోవాలని గాంధీ గారు మనకి చెప్పారు. ఇంకా చూడండి, నెక్స్ట్ ఏం చూస్తాం? చూడండమ్మా, నెక్స్ట్, కుమార్ కిస్కా దోస్త్ హై? ఉస్నే అప్నే పత్ర మే క్యా లిఖా? ఇవి జనరల్ క్వశ్చన్స్ కాదమ్మా. ఇందులో చెప్పిన ఆన్సర్స్ మీ జాగ్రత్తగా చదువుకుని రాయాలి. ఫస్ట్ టర్మ్ అయితేనే మీరు జనరల్గా రాయాల్సి ఉంటుంది. చూడండి, కుమార్ మోహన్ కా దోస్త్ హై, उसने अपने पत्र में लिखा मैं छुट्टियों में मदुरई आऊँगा. కుమార్ తన యొక్క దోస్త్ అంటే ఫ్రెండ్కి రాశాడు ఏమనంటే మోహన్కి. ఉస్నే అప్నే పత్ర మే లిఖా, అతని పత్రంలో రాశాడు మై చుట్టియో మే మదురై ఆవుంగా. నేను సెలవులు, చుట్టియో అంటే సెలవులకి నేను మదురై వస్తాను, ఆవుంగా వస్తాను అని. थर्ड वन, मोहन कहाँ रहता है? वह कुमार को कहाँ कहाँ ले जाएगा? చూడండి, మోహన్ మదురై మే రహతా హై. మోహన్ మదురైలో ఉంటున్నట్ట. కుమార్ కో తిరుమలై నాయక్కర్ महल ले जाएगा. वह कुमार को मीनाक्षी अम्माल मंदिर, गांधी म्यूजियम, తిరువంతపురం ఆది జగహ भी ले जाएंगे. తిరువంతపురం కూడా తీసుకెళ్ళాట, గాంధీ మ్యూజియం తీసుకెళ్ళాట, ఇంకా మీనాక్షి టెంపుల్కి తీసుకెళ్ళాట. सेवाग्राम में गांधी जी का जन्म दिवस कैसे मनाया गया है? सेवाग्राम में गांधी जी का जन्म दिवस सादगी में मनाया गया. सादगी అంటే చాలా సింపుల్గా చేసుకున్నారట. कोई भी सजावट नहीं थी, केवल घी का एक दिया जलाया गया. నేతి దీపాలు వెలిగించారంతట, ఏమి కూడా అట్టహాసంగా చేయొద్దన్నట్ట మహాత్మా గాంధీ. గాంధీజీనే కిసే అన్యాయ్ కహా? గాంధీని ఏది అన్యాయం అన్నారు?
भारत गरीब देश था, गरीबों को रोटी पर लगाने के लिए तेल भी नहीं मिलता। ऐसी में घी से दिया जलाना अन्याय कहा। మహాత్మా గాంధీ గారు ఏమన్నా తెలుసా, గాంధీ గారి బర్త్డేకి నేతి దీపాలు వెలిగిస్తానంటే పేదవాళ్ళకి రోటిలో వేసుకోవడానికి నూనె కూడా లేదు, రొట్టె వేయించుకోవడానికి, అలాంటప్పుడు నేతి దీపాలు వెలిగించడం ఎంత అన్యాయం అని చెప్పి మాట్లాడారట. చూడండి, दूर संचार किसे कहते हैं? हम रोज़ दूर रहने वाले लोगों से बात करते हैं, वे अपनी बात हमें सुनते हैं, यही दूर संचार कहा. చూడండి, దూర సంచారం మనం మాట్లాడుతున్నాం కదా సెల్ ఫోన్లో, అదిను దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం కదా, అది దూర సంచారం. పురాణే జమానే మే సందేశ్ కైసే భేజా జాతా హై. పూర్వకాలంలో సందేశాలు ఎలా పంపించేవారు? పురాణే జమానే మే घोड़े पर सवार दूत संदेश ले जाता है. దూతలు అంటే ఇప్పుడు బస్సులో ఏం లేవు కదా పూర్వకాలంలో, అప్పుడు గుర్రాల మీద వెళ్ళి సందేశాన్ని ఇస్తూ ఉండేవారు ఏదైనా వార్త చెప్పాలంటే. కబూతరోं के पैरों में पत्र बांधकर भेज जाता है. కబూతర్ అంటే పావురాల కాళ్ళకి ఉత్తరాలు కట్టేవారట, అది ఎక్కడికైనా అక్కడికి వెళ్ళిపోయేదట. చూడండి ఎంత విచిత్రం. इस तरह समाचार भेजने में कई दिन लगा जाते थे. పూర్వకాలం అలాగే జరిగేవి. ఎవరన్నా ఆగంతుకులు అంటే వీళ్ళు వార్తాహరులు ఎవరైనా సేవకులు పంపించి వాళ్ళతో పంపించేవారు, గుర్రాల మీద వెళ్ళేవారు, తర్వాత పావురాలు కట్టేవారు. ఇదనమాట. నెక్స్ట్ 14th రోమన్కి వెళ్తున్నాం. 14th रोमन ఏంటమ్మా 14th रोमन? किन्हीं 5 वाक्यों का अनुवाद प्रांतीय भाषा में कीजिए. గోపాల్ ఇదర్ ఆవో, గోపాల్ కమ్ హియర్, గోపాల్ ఇటు రమ్ము అని అర్థం. మీరు తెలుగులో రాస్తే చాలు, ఇంగ్లీష్ ప్రాంతీయ భాష వాళ్ళు ఇంగ్లీష్లో రాయొచ్చు, మీరు అనువాదకి భాష తెలుగు కాబట్టి తెలుగులో రాస్తే సరిపోతుంది. ఏదో ఒకటి రాస్తే చాలు, ఇది మనకు అవసరం లేదమ్మా. నెక్స్ట్ చూడండి, కమల ఉదర్ జావో, కమల గోదర్, కమల అటు పొమ్ము, లడికి గా రహీ హై, ద గర్ల్ ఈజ్ సింగింగ్, బాలిక పాడుతూ ఉన్నది. నేను రెండింటిలోనూ చెప్తున్నానమ్మా ఎందుకంటే అందరికీ అర్థమవుతుందని. నెక్స్ట్ ఇంకా చెప్తాను చూడండి, యహ కలం దో, ఈ ఆ కలము ఇమ్ము. చూడండి, ఈ కలం ఇమ్మని కూడా, యహ అంటే ఇది కదా, గివ్ దిస్ పెన్. గరీబ్ లోగ్ పైసే చాహతే హై, పూర్ పీపుల్ వాంట్ మనీ, పేదవారు ధనం కోరుకుంటున్నారు. తుమ్నే ఖత్ లిఖా, యూ రోట్ ఏ లెటర్, నీ ఉత్తరం రాస్తేవి. ఆజ్ గోపాల్ వహా ఆయేగా, గోపాల్ విల్ కమ్ హియర్ టుడే, ఈరోజు గోపాల్ ఇక్కడికి వస్తాడు. గాడి 10 బజే నికలి, ద ట్రైన్ లెఫ్ట్ ఎట్ 10 o'clock, బండి 10 గంటలకి బయలుదేరింది. వహ్ గాడి కబ్ छूटेगी, చూడండి, ఎట్ వాట్ టైమ్ విల్ ద ట్రైన్ డిపార్ట్, ఈ బండి ఎప్పుడు బయలుదేరుతుంది. తుమ్ కబ్ ఉఠే, వెన్ డిడ్ యూ వేకప్, నువ్వు ఎప్పుడు లేచితివి. యహ లడకా హిందీ పడతా హై, దిస్ బాయ్ రీడ్స్ హిందీ, ఈ బాలుడు హిందీ చదువుచున్నాడు. ఔరతే కావేరీ మే నహాయే, లేడీస్ టుక్ బాత్ ఇన్ ద కావేరీ, దట్ నది అనమాట, స్త్రీలు కావేరీ నదిలో స్నానమాడారు అని. ముజే ఏక్ కలం చాహియే, ఐ వాంట్ ఏ పెన్, నాకు ఒక కలము కావలెను. లడకా పాట్ సీక్ రహా హై, ద బాయ్ ఈజ్ లెర్నింగ్ ద లెసన్, బాలుడు పాఠం నేర్చుకొంటూ ఉన్నాడు. మై పాట్ లిక్ రహా హూ, ఐ ఆమ్ రైటింగ్ ద లెసన్, నేను పాఠం రాయిచూ ఉన్నాను. 16th one, నౌకర్ సామాన్ లాయేగా, ద సర్వెంట్ విల్ బ్రింగ్ ద థింగ్స్, నౌకర్ సామాను తీసుకొని వస్తున్నాడు. ఈ విధంగా మీరు చక్కగా రాసుకోవాలి. నేను అక్కడ ఇచ్చినవే కాకుండా నేను బుక్లో ఉన్న మొత్తం అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నవి లేటెస్ట్వి కూడాను. సో మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే మంచిది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇచ్చే ఈ 15th రోమన్లో మనం ఏం చేయాలంటే 5 వాక్యం కా అనువాద్ హిందీ మే దీజియే. 5 వాక్యాలకి హిందీ, ఇందాక తెలుగులో రాయాలి, ఇది హిందీలో రాయాలి. మీకు ఏదైనా ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే మనము హిందీ టు హిందీ, ఇంగ్లీష్, తెలుగు మొత్తం 3 నేర్చుకుంటాం కదా, ఏది ఇచ్చినా మీరు రాసేయగలుగుతారు కాబట్టి ఇవి ఎక్కువ చదువుకోండి. 15th రోమన్, సిట్ హియర్, ఇక్కడ కూర్చుండము. యహా బైటో, డోంట్ డ్రింక్ కాఫీ, కాఫీ త్రాగవద్దు. కాఫీ మత్ పివో. రైట్ ఏ లెసన్ అంటే యూ రైట్ ఏ లెసన్ కూడా అనసు, నీవు పాఠం రాయము అనిస్తే తుమ్ పాఠ్ లిఖో. అలాగే చూడండి, ద ఫార్మర్ వర్క్స్ ఇన్ ద ఫీల్డ్, రైతు పొలంలో పనిచేయుచున్నాడు. కిసాన్ ఖేత్ మే కామ్ కర్తా హై. ప్లే ఇన్ ద ఈవినింగ్, సాయంకాలం ఆడుకొనుము. శామ్ కో ఖేలో.
గో హోమ్, నీవు ఇంటికి పొమ్ము. తుమ్ ఘర్ జావు. హీ రైట్స్ ఏ లెసన్, అతను పాఠం రాయిచున్నాడు. చూడండి, వహ పాఠ్ లిఖతా హై. ఐ డ్రింక్ వాటర్, నేను నీరు త్రాగి తిని. మైనే పానీ పియా. మనము ఆకాశంలో ఎగరగలము. హమ్ ఆకాశ్ మే ఉడ్ సక్తే హై. దట్ చైల్డ్ వాంట్స్ ఏ బాల్, ఆ బిడ్డ బంతి కోరుచున్నది. వహ బచ్చా గేంద్ చాహతా హై. దే ఆర్ టాకింగ్, వారు మాట్లాడుచూ ఉన్నారు. వే బోల్ రహే హై. దిస్ క్యాట్ విల్ డ్రింక్ మిల్క్, ఆ పిల్లి పాలు త్రాగుచున్నది. యా బిల్లి దూద్ పియేగి. అలాగే నెక్స్ట్ చూడండి, దే కేమ్ ఎస్టర్డే, వారు నిన్న వచ్చిరి. వే కల్ ఆయే, కల్ అంటే నిన్న రేపు అని అర్థం ఉంది. యు కేమ్ లేట్, తమరు ఆలస్యంగా వచ్చిరి. ఆప్ దేర్ సే ఆయే. ఐ స్పోక్ ఇన్ ద మీటింగ్, నేను సభలో మాట్లాడి తిని. మే సభా మే బోలా. ఆల్ షుడ్ లెర్న్ హిందీ, అందరూ హిందీ నేర్చుకోవాలను. సబ్కు హిందీ సీఖని చాహే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హీ హ్యాస్ ఫినిష్డ్ రైటింగ్ ఏ స్టోరీ, అతను ఒక కథ వ్రాసి ముగించాను. వహ ఏ కహానీ లిఖ్ చుకా. చూసారా, ఇప్పుడు మనకి ఎన్ని రోమన్స్ అయ్యాయి అన్నమాట? 14th రోమన్స్ అయ్యాయి. 15th రోమన్స్ కూడా అయిపోయాయి చూడండి. ఓకే, ఇంకా మనం కహానీ ఒకటి చెప్పుకోవాలి. కహానీ నేను చెప్తాను, ఇవి మీరు చాలా జాగ్రత్తగా చూసి చక్కగా రాయాల్సి ఉంటుంది. హాయ్ ఎవరివన్, ఈరోజు కవి ఔర్ కంజూష్ అనేది ప్రాథమికలో లాస్ట్ రోమను ఏ కహానీ అని చెప్పుకున్నాం కదా, 10 మార్క్స్ది. దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను నేను. అదేంటంటే 4 సారాంశాలు ఇస్తారు, మనం ఒక్కటి రాయాల్సి ఉంటుంది. అందులో మన ఇక్కడైతే 5 ఉన్నాయి, మనం అన్ని లైన్గా చెప్పుకుందాము. ఒకసారి చూడండి. గోవర్ధన్ ఏక్ గరీబ్ కవి థా. గోవర్ధన్ గరీబ్ కవి అట. వహ జమీందారోं का गुणगान करता था. అతను జమీందారుని కీర్తిస్తూ ఉండేవాడు. పూర్వకాలంలో రాజులోని కవులు చెప్తూ ఉండేవారు కదా, అదేవిధంగా అతన్ని అభిమానిస్తూ వాళ్ళ మీద పొగుడుతూ కవితలు రాసేవారు. జమీందారు ఉస్కో కుచ్ నా కుచ్ దేతే తే, జమీందారులు వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ ఉండేవారు. ఇస్ తరహ్ వహ అపనా గుజారా కర్తా తా. అలాగా వాళ్ళని జమీందారు గుణగానం చేస్తూ కవులు వాళ్ళు కూడా ఉండేవారు. వాళ్ళు ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూ ఉండేవారు అన్నమాట. एक दिन गोवर्धन महेंद्र नामक जमींदार के घर पहुंचा. అట్లాగే గోవర్ధన్ అనే మహేంద్ర एक दिन गोवर्धन महेंद्र नामक जमींदार के, గోవర్ధన్ అనే కవి ఈ మహేంద్ర అనే జమీందార్ దగ్గరికి వెళ్ళారు. మహేంద్ర బడా కంజూస్తా, కంజూస్ అంటే చాలా పిసినారివాడు. అయితే గోవర్ధన్ని అతని కవిత సునాయి, గోవర్ధన్ అతని యొక్క కవితని వినిపించాడు. మహేంద్ర నే నౌకరం సే కహా కి కవి కో సోనే కి థాలీ దో. కవిని అన్నట్ట బంగారు పళ్ళె ఉంది కదా, అది తీసుకురండి అని అన్నట్ట నౌకర్లని ఇతను చూడగానే. అప్పుడు సోనేకి 100 అష్రాఫియా దో, అంటే ఆ బంగారు పళ్ళెలో 100 బంగారు నాణాలు ఉన్నాయి, అష్రాఫియా బంగారు నాణాలు ఉన్నాయి అని చెప్పాడు. అప్పుడు కవి ఏమనుకున్నాడు, నిజంగా ఇచ్చేస్తాడేమో అని అనుకున్నాడు. కానీ ఏం చేశాడో చూడండి. కవి గోవర్ధన్ బహుత్ ఖుష్ హువా. కవి అనుకున్నాడు, చాలా ఆనందపడ్డాడు. అబ్బా, నాకు బంగారు కాసులు ఇచ్చేస్తారు రాజు అని. వా సోనేకి థాలీకా ఇంతజార్ కర్నేలాగా, దానికోసం ఎదురు చూస్తున్నాడు. మగర్ సోనా నహీ ఆయా, కానీ బంగారం రాలేదు. పూछने पर మహేంద్ర నే జవాబ్ దియా కి ముझे खुश करने के लिए तुम झूठ बोले. నువ్వు నాకు ఆనందం కలిగించడం కోసము ఏం చెప్పావు, ఆనందించడం నన్ను పొగుడుతూ చెప్పావు. తుమ్కో ఖుష్ కర్నే కే లియే మై షురు బోలా. నా ఆనందం కోసం నువ్వు నన్ను పొగడవు, నా ఆనందం కోసం నీ బంగారు నాణాలు తెమ్మని చెప్పాను అంతే. అది అబద్ధమే, ఇది అబద్ధమే అన్నాడు. చూడండి, అబ్ తుమ్ జా సక్తే హో, ఇప్పుడు నువ్వు వెళ్ళు అన్నాడు. పొగిడించేసుకున్న తర్వాత ఏమి ఇవ్వకుండా, కంజూష్ కాబట్టి ఆ విధంగా చెప్పాడు. చూసారా, అదనమాట కవి అవర్ కంజూష్ అన్నది ఒకటి. ఇలా చదువుకుంటే 10 మార్కులు వస్తాయి. ఓకేనా, ఇంకోటి కూడా చెప్పుకుందాం, ఏదొస్తే ఎగ్జామ్లో అది రాత్రి. కానీ కపడం కా ఆదర్ చూడండి, కపడం కా ఆదర్ అంటే బట్టలు చూసి గౌరవిస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు. చూడండి, ఈ కాలంలో ఎలాగా మన గొప్పతనం మన యొక్క దర్పంలో, మన యొక్క బట్టలో, మన యొక్క ఆభరణాలు ఉంటుంది అనుకుంటూ ఉంటారు. ఇందులో ఎలాగో చూద్దాం. వరంగల్ మే చూడండి, నాట్ వరంగల్, बंगाल में एक नामी आदमी था.
బంగాల్లో అంటే బెంగాల్లో ఒక మంచి పేరున వ్యక్తి ఉండేవాడు. వస్క నామ్ ఈశ్వర్ చంద్రత, ఆయన పేరు ఈశ్వర్ చంద్ర అనమాట. వే మహాన్ విద్వాంతే, ఈశ్వర్ చంద్ర చాలా గొప్ప పండితుడు. ఇస్లియే లోగ్ మున్కో విద్యాసాగర్ कहते थे, అందరూ ఆయన విద్యాసాగర్ని కూడా పిలుస్తూ ఉండేవారు. ఆయన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అంటే ఆయనే. వే హమేషా మోటీ ధోతి ఔర్ మోటా కుర్తా పహన్తే थे, అతను మామూలు సాదాసీదా బట్టలు కట్టుకుంటూ ఉండేవారు. వే హమేషా కద్దర బట్టలు వేసుకునేవారు. వే హమేషా సీదే సాదే జాన్ పడితే थे, అని ఎప్పుడు సాదాసీదంగా ఉండేవారు. అంత గొప్ప పండితులని గొప్పగా ఏమి ఉండేవారు కాదు. ఏక్ బార్ ఏక్ ధనీ ఆద్మీని విద్యాసాగర్కో దావత్ ది, ఒకసారి ఒక జమీందారు ఆయన ఏం చేశారంటే విద్యాసాగర్ని దావత్ అంటే భోజనానికి పిలిచారు. दरबार में विद्यासागर को गरीब आदमी समझकर अंदर आने नहीं किया. ఆయనని మంచి బట్టలు వేసుకోలే కదా, అందుకని వాచ్మెన్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు గేట్ దగ్గర ఉన్న వాళ్ళు ఏమన్నారంటే ఇతను లోపల రానివ్వలే. వే ఘర్ లౌట్ గయే, వెంటనే ఇంటికి వచ్చేసాడు. అమీర్ గాడి బేచ్కర్ విద్యాసాగర్కో లివాలాయా, వెంటనే అమీర్ ఆద్మీ వెంటనే ఆయనకి బండి పంపించి విద్యాసాగర్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారిని తీసుకుని రండి గౌరవంగా అని చెప్పి బండి పంపించారు. ఇస్ బార్ విషయ్ సాగర్ అచ్చే కపడే పహన్కర్ ఆయే, ఈసారి విద్యాసాగర్ ఇంటికి వెళ్ళి గొప్ప మంచి బట్టలు వేసుకుని వచ్చారు. అయితే భోజన్ పర్సవ్ గయా, భోజనం అయిపోయిన తర్వాత విద్యాసాగర్ కపడం సే కహనే లగేకి తుమ్ ఖావో, అంటే భోజనానికి అందరినీ రమ్మన్నారు, విద్యాసాగర్ కూడా రమ్మన్నారు. ఆయన వెళ్ళి ఏం చెప్తున్నారంటే అందరూ భోజనం చేస్తున్నారు కానీ ఆయన మాత్రం భోజనం చేయకుండా బట్టలు చూపించి బట్టల్ని తినండి తినండి అని అంటున్నారు. అమీర్కే పూచిన పర్ విద్యాసాగర్ని సారీ బాత్ సునాయి, అప్పుడు అమీర్ వచ్చి అడిగేసరికి ఇవన్నీ కూడా ఆయన చెప్పారు. చెప్పగానే ఫిర్ బోలేకి యహ దావత్ మేరే లియే నహీ బల్కి మేరే కపడం కే లియే హై, మీరు ఈ విందుకు నన్ను పిలిచారు కదా, విందు నాకు కాదు నా బట్టలకి అన్నారు విద్యాసాగర్. అమీర్నే దర్బాన్కి గల్తీ కే లియే విద్యాసాగర్ సే మాఫీ మాంగి, అప్పుడు ఆ వాచ్మెన్ ఆ గేట్ దగ్గర ఆయన అతన్ని రానివ్వలేదు కదా, అతి తప్పుకి క్షమాపణ కోరుకున్నాడు విద్యాసాగర్ని ఆ యొక్క అమీర్ ఆద్మీ క్షమాపణ కోరుకున్నారు. ఇదనమాట కపడం కాదన్నది. చూడండి చాలా ఇంపార్టెంట్, దీన్ని రాసుకోండి ప్రతి ఒక్కళ్ళు, ఎక్కువసారి చూడండి, మీరు దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను చూడండి. ఇంకోటి అమెరికా దండ్ చూడండి. एक बार బాదుషాహ్ అక్బర్ और బీర్బల్ షికార్కి వెళ్ళనే గయే, అక్బర్ బీర్బల్ వేటకి వెళ్ళారట, షైర్కి వెళ్ళారని కూడా అనుకోవచ్చు. సర్దీ కా మౌసం థా, అంటే చలికాలం రోజులు. రాస్తే మే ఏక్ గరీబ్ పద్దర పర్ లేట్ కర్ సో రహా థా, దారిలో ఒక ఆయన రాతి మీద తలబెట్టుకుని పడుకున్నాడు. అక్బర్ కో యహ దేక్కర్ ఆశ్చర్య హువా, అక్బర్ దీనికి చాలా ఆశ్చర్యపడ్డాడు. వే సోచతే తే కి కంబలి ఓట్కర్ ములాయం బిస్తర్ పర్ లౌట్నే సే హీ మీటి నీంద్ ఆతీ హై, అంటే కంబలి అవి కప్పుకుని పడుకుంటే చలి వేయకుండా ఉంటుంది, బాగా నిద్రపడుతుంది అని చెప్పి అన్నాడు. అనుకోగానే బీర్బల్ నే బాషా కో సమझाया कि అమీరీ సే నీంద్ కా కోయి సంబంధ్ నహీ హై. చూడండి, అమీర్ యొక్క నిద్రకి గరీబ్ యొక్క నిద్రకి ఏమీ సంబంధం లేదు. మెహనత్ కర్కే జో థక్ జాతా హై వహ్ మీటి నీంద్ ఆతా హై, ఎవరైతే బాగా కష్టపడి పని చేస్తారో వాళ్ళు బాగా తినగలుగుతారు, బాగా నిద్ర పడుతుంది వాళ్ళకి. అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా ఎక్కువ కష్టపడిన వాళ్ళకి ఏవో ఒక ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ నిద్ర సరిగ్గా రాదు, అది చెప్తున్నారు. అక్బర్ అప్ని బాత్కో సాబిత్ కర్నా చాహతే थे, దీన్ని రుజువు చేయాలని చెప్పి అక్బర్ అనుకున్నాడు. ఇస్లియే వే ఉస్ ఆద్మీకో జగాకర్ మహల్లే గయే, అతన్ని లేపి రాజుగారి ఇంటికి తీసుకెళ్ళాడు. అక్బర్నే ఉస్ ఆద్మీకో ములాయం బిస్తర్ పర్ సులాయా, అంటే అక్బర్ ఇంటికి తీసుకెళ్ళి ఆ పడుకున్న గరీబ్ ఆద్మీని ఏం చేశాడంటే పెద్ద మంచం అది ఇచ్చి మంచిగా కంబళి అంటే కప్పుకోవడానికి అవన్నీ ఇచ్చి ఇక్కడ పడుకో అన్నారు. మగర్ వహ మీటి నీంద్సో నహీ సకా, అక్కడ అతను సరిగ్గా నిద్ర లేకపోయాడు, పడుకోలేదు, అతను నిద్ర పట్టలేదు అక్కడ. చూడండి, యహ్ దేక్కర్ బాషాకు ఆశ్చర్య హువా
వెంటనే అక్బర్ ఏమనుకున్నాడంటే బాధపడ్డాడు. ఏంటి అక్కడ రాతి మీద బయట అలా పడుకున్నాడు, చలిగాల్లో నిద్ర పట్టేసింది, ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించింది, నిద్ర రావట్లేదు అని చెప్పి అతనికి ఆశ్చర్యం వేసింది. బీర్బల్నే కహాకి బాద్షాహ్ యహ అమీరికా దండ్ హై, ఇది మీరు విధించిన దండన శిక్ష లాంటిది. అతను ఫ్రీగా ఉంది. పక్షిని బంధించి పంజరంలో పెడితే దానికి ఫ్రీగా ఉంటుందా? అడవిలో తిరుగుతుంటేనే కదా దానికి ఫ్రీగా ఉంటుంది. అలాగే ఎక్కడ ఏ పని చేసేవాళ్ళకి ఆ పని చేస్తేనే నిద్ర పడుతుంది. అక్బర్ బీర్బల్కి బాత్ సున్ గయే మాన్ లియే. చూడండి, అక్బర్ బీర్బల్ యొక్క మాటని మన్నించాడు, గౌరవించాడు. అక్బర్ ने उस आदमी को मेहनत करके जीने की सलाह देकर भेज दिया. అక్బర్ని ఉస్ ఆద్మీకో మెహనత్ బాగా హార్డ్ వర్క్ చేసి మంచిగా ఉంటున్నావని చెప్పి ఆయన్ని అభినందించాడు అనమాట. ఇది అమెరికా దండ అంటే. ఓకేనా, నెక్స్ట్కి అయితే వెళ్దాము. నెక్స్ట్ ఇంకోటి ఉంది, చూద్దాం. ఏక్తా కా ఫల్, ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మ. చూడండి, ఏక్తా కా ఫల్. యహ్ ఏక్ షికారి జాల్ లేకర్ జంగల్ మే గయా. ఒక షికారి, ఒక వేటగాడు వల పట్టుకుని అడవిలోకి వెళ్ళాడు. ఉస్నే ఎక్ జగహ చావల్ చిడకే, అక్కడ ఒక ఏంటిది బియ్యం గింజలు చల్లాడు. అంటే పక్షులు బియ్యం గింజలకు వస్తాయి కదా, దానికోసం అనమాట. ఉన్ పర్ జాల్ బిచాయా ఔరు జాడియో మే చిప్కర్ బయట గయా, అవన్నీను గింజలన్నీ చల్లేసి అతను దాక్కున్నాడు. ఓకే, కుచ్ సమయ్ బాద్ ఆస్మాన్ మే కబూతరోం కా జుండ్ ఉడతా హువా ఆయా. కాసేపటికి ఆకాశంలోంచి పావురాలని వచ్చాయి, ఆ పావురాల గుంపు. సబ్ కబూతర్ చావల్ ఖానా చాహతే థే, అన్నీ కూడా చావల్ తినడానికి వెంటనే వారిపోదామని అనుకున్నాయి. ఉనక ముఖియా చిత్రగిరి థా, వాని యొక్క నాయకుడు చిత్రగిరుడు అనమాట. అతను తెలివినవాడు, అంటే పక్షిరాజు అనమాట. ఉస్నే కహాకి జంగల్ మే చావల్ ఆ నహీ సకా, ఆ అడవిలోకి ఇవి ఎలా వచ్చి ధాన్యం గింజలు, ఎవరో మనని బలవేసి పట్టుకోవడానికే అని చెప్పి అది ఊహించింది. అసలు ఏ హమే ఏ చావల్ ఖానా నహీ చాహియే, వద్దు మనం ఇక్కడ వాలద్దు, వస్తే మనం బంధించబడతాం అని చెప్పింది చిత్రగిరుడు. మగర్ బాకీ కబూతర్ దానే ఖానే కేలియే నీచే ఉతరే, కానీ అన్నీ కూడా దిగిపోయాయి. మాట వెళ్ళి నాకు ఆకలేస్తే నేను తింటానని చెప్పి ఉన్నవన్నీ కూడా దిగిపోయాయి వాలిపై కిందికి. సబ్ కబూతర్ జాల్ మే ఫస్ గయే, వెంటనే అవి వాళ్ళు చిక్కుకున్నాయి. వే ఏక్ దూసరేకి నీంద్ కర్నే లగే, వే ఏక్ దూసరోంకి నిందా కర్నే లగే, అవన్నీ ఒకళ్ళొకరు తిట్టుకుని నీ వల్లే అని చెప్పి. చూడండి, చిత్రగిరినే కహాకి సబ్ ఏక్ సాద్ జాల్ కో లేకర్ ఉడో, బాద్ మే బచ్నే కా ఉపాయ్ కరెంగే. ఓ పని చేద్దాం, అందరూ కలిసి ఒకేసారి ఎగురుదాము, మనతో వల కూడా ఎగిరిపోతుంది, మనందరూ ఒక మాట మీద ఉందాం. చిత్రగిరుడు మళ్ళీ మంచి సలహా ఇచ్చాడు. ఇందాక మంచి సలహా ఇస్తే వినలేదు, ఇప్పుడు మళ్ళీ సలహా ఇచ్చాడు. సో చూడండి, సబ్ కబూతర్ జాల్ కో లేకర్ ఊడే, ఈసారి అందరూ చిత్రగుడి మాట విన్నాయి. ఫస్ట్ అందరూ ఒకేసారి ఎగిరేసరికి ఆ వల ఎగిరిపోయింది వాళ్ళతో పాటు. వెయ్యకి నదికి కినారే ఉతరే, నది యొక్క ఒడ్డున అవన్నీ కలిపాగాయి. వహీ చిత్రగిరి కా దోస్త్ ఏక్ చూహా రహతా థా, చిత్రగిరి యొక్క ఫ్రెండ్ చూహా అంటే ఎలుక అనమాట. ఎలుక కొరికేస్తుంది కదా నేను, చూడండి అందుకోసం ఉస్నే జాల్ కాట్కర్ కబూతరంకో ఆజాద్ కియా. వెంటనే ఆ యొక్క బలతో సైతంగా అన్నీ కూడా పావురాలు ఎగిరిపోయాయి. ఆ బల అక్కడ ఈ చిత్రగిరుని యొక్క స్నేహితుడైనటువంటి ఎలుక ఆ బలని కొరికేసి వాటికి మళ్ళీ విముక్తి కలిగించిందనమాట. ఇప్పుడు చూసారా, ఒక తెలివైన వాళ్ళ మాట వినడం వల్ల ఎంత మంచి జరుగుతుందో చూడండి జాగ్రత్తగా. ఒక బుక్లో ఇవన్నీ రాసుకోండమ్మా, మీకు బుక్ లేకపోతే బుక్లో ఇవన్నీ రాసుకోండి. బుక్ ఉంటే కనుక దగ్గర పెట్టి చూసుకుని చదువుకోండి. మీ దగ్గర వేరే బుక్ ఉన్నట్లయితే అందులో పెద్దది ఉంటే కనుక ఇచ్చినదిగా చదువుకోండి, సరిపోతుంది. ఇన్ని నేను ఇస్తున్నాను, ఇందులో ఏదో ఒకటి ఎగ్జామ్లో వస్తుందని, కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకుంటాను, అన్నీ చెప్తున్నాను నేను. నెక్స్ట్ లాస్ట్ వన్ సత్య న్యాయ్ అని ఇంకోటి ఉంది, ఇది కూడా మనం చెప్పేసుకుందాం. చూడండి, ఇది కూడా వినండి, ఏదొస్తే అది రాదురు కానీ, సరేనా. సత్య న్యాయ్, నిజమైన న్యాయం ఏంటో చూద్దాం. సికిందర్ యూనాన్ కా రాజా థా, యూనాన్ అనే దానికి సికిందర్ రాజుగారు. ఉస్నే భారత్ కే కుచ్ హిస్సోं को जीत लिया था. చూడండి, एक दिन वह किसी गांव के मुखिया के घर गया था. ఒకరోజు ఒక గ్రామంలో ఒక నాయకుని ఇంటికి వెళ్ళారు. तब तो आदमी मुकदमा लेकर वहाँ आए, ఆ ఆద్మీ కూడా అక్కడికి వచ్చారు ఆ సమయానికి. एक ने कहा कि मैंने इस आदमी से खेत खरीदी. ఏక్నే ఒక అతను అంటున్నాడు, నేను ఇక్కడ ఒక కొంత భూమి కొనాలనుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. अब उसमें अशफियम से बड़ा एक बड़ा एक घड़ा मिला है. అంటే అషఫ్యం అంటే బంగారు నాణాలు ఉన్న ఒక కుండ ఉంది, ఒక జాడీ లాంటిది, అవి దొరికాయి. ఇస్ దేతా హూ
तो यह नहीं लेता, ఇవి ఇచ్చేస్తే ఇస్తావా అని అడుగుతున్నాడు. दूसरे आदमी ने कहा कि मैंने इसको खेत बेच दी, నేను ఈ పొలాన్ని అమ్మేస్తానంటున్నాడు. उसमें जो कुछ मिलता है वह उसका है, इसलिए मैं यह गड़ा नहीं लूँगा. అంటే ఇతను భూమి కొన్న తర్వాత అక్కడ ఈ అషాఫియాంకి జాడీ దొరికిందనమాట. అంటే అది ఉంటే నేను అమ్మను అని. చూసారా, ముఖ్యానే కహాకి అప్పుడు నాయకుడు అంటున్నాడు ఏకికే ఘర్ మే లడకా హై. చూడండి, ముఖ్యానే కహా, ముఖ్య నాయకుడు అంటున్నాడు ఏకే ఘర్ మే లడకా హై, ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. దూసరే ఇంకే ఘర్ మే లడికి హై, ఒక ఇంట్లో అమ్మాయి ఉంది. ఉన్ దోనోకి షాదీ కర్వా దో, ఇద్దరికి పెళ్లి చేయండి. యహ్ గడా ఉన్కో దేదో, అది వాళ్ళే తీసేసుకుంటారు. ఎందుకంటే అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తే వాళ్ళు ఎవరికి వచ్చినా వాళ్ళకి వచ్చినట్టే కదా, అప్పుడు ఈ విధంగా పంచచ్చు అని చెప్పి నాయకుడు ఇచ్చాడు. యహ దేక్కరు సికిందర్కో ఆశ్చర్య హోవా, ఇది విని సికిందర్ ఆశ్చర్యపోయాడట. చూసారా ఎంత న్యాయమో. అంటే ఒక అష్టామి నాణాల కుండ దొరికింది అంటే అమ్మక ముందు ఉంది, అందులో అది చూసుకోలేదు, అమ్మేసిన తర్వాత చూసుకున్నారు. ఇప్పుడు అది నాదంటే అది నాదని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ లోపుగా వాళ్ళ ఇంట్లో అమ్మాయికి వీళ్ళింట్లో అబ్బాయికి పెళ్లి చేస్తే అది వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఎవరికి ప్రాబ్లం ఉండదని చెప్పి ఇదే మంచి సలహాని ఆయన ఇవ్వడం జరిగింది. చూసారా ఎంత మంచిగా సలహా ఇచ్చారో. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, 5 చెప్పుకున్నాం. 10 మార్కుల క్వశ్చన్స్లో 5 చెప్పుకున్నాం. చూడండి, కవి కంజూష్, చూడండి కవి ఔర్ కంజూష్, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. కపడోం కా ఆదర్, అలాగే మూడోది అమెరికా దండ్, అలాగే ఏక్తా కా ఫల్, ఏక్తా కా ఫల్, అలాగే సత్య న్యాయ్, సత్య న్యాయ్. ఇలా మనం 5 చెప్పుకున్నాం కదా. ఇందులో మనకి గెస్ పేపర్లో చూడండి, గెస్ పేపర్లో లాస్ట్లో ఏముంది, సత్య న్యాయ్ ఉంది, కపడోం కా ఆదర్ ఉంది. ఆ 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఏదోటి తప్పకుండా ఎగ్జామ్కి వస్తుంది. కాబట్టి మీరు ఈ 5 కూడా చూసుకుంటే ఇందులో ఏదో 1, 2 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం రాయాల్సింది ఒకటే కదా, సో సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి నేను ఫస్ట్ ప్రాథమిక పేపర్లో మోడల్ పేపర్ చెప్పడం జరిగింది. ఇలాగా చూడండి, ఈ ప్రాథమిక మొత్తం ప్రీ టెస్ట్ మోడల్ క్వశ్చన్ మోడల్ అంతా కూడా చెప్పాను. ఇందులో ఎన్ని రోమన్స్ ఉంటాయి, హ్యాండ్ రైటింగ్ 5 మార్క్స్ అని చెప్పాను. అలాగే మోడల్ పేపర్ ఉండకుండా బుక్లో మొత్తం అన్నీ కూడా నేను చాయిస్తో సైతంగా, చాయిస్ కంటే ఎక్కువే నేను మొత్తం అన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీకు బుక్ లేకపోయినా సరే నేను చెప్పింది మీరు జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా మీరు చూడడం వల్ల, జాగ్రత్తగా వినడం వల్ల మీరు ప్రాథమిక ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు అని గ్యారెంటీ నేను ఇస్తాను. అర్థమవుతుందా. కాబట్టి మీరు జాగ్రత్తగా చదవండి, స్ట్రిక్ట్గా చదవండి. హ్యాండ్ రైటింగ్ అయితే నీట్గా రాయండి. మొత్తం అన్నీ చదువుకోండి. అన్నీ చదువుకుంటే మనకి మంచిది. ఎక్కువ నాలెడ్జ్ ప్రాథమికలో ఉన్నంత గ్రామర్ ఎక్కడ ఉండదు, తెలిసిందా. ప్రాథమిక మీరు బాగా చదువుకుంటే చాలా మంచిది. చూడండి, క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంటుంది. ఈసారి కూడా మనకి ఆన్లైన్ ఎగ్జామే, మీకు 27th సండే రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఆ రోజు ఆన్లైన్లో పేపర్ వస్తుంది అందరికీ కూడా. అది చూసుకుని మీరు జాగ్రత్తగా దాన్ని జిరాక్స్ తీయించుకుంటారో డౌన్లోడ్ చేసుకుని అది దగ్గర పెట్టుకుని మేము హాల్ టికెట్ నెంబర్ ఇస్తాము. హాల్ టికెట్ నెంబర్ తీసుకొని అప్పుడు పైన వేసే పేపర్ ఉంటుంది, A4 షీట్స్, అందు మీద మనం ప్రింట్అవుట్ తీయించుకుని మనం A4 షీట్ మీద మీరు ఎవరి దగ్గర ఎగ్జామ్ కట్టారో వాళ్ళు హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు. ఆ హాల్ టికెట్ నెంబర్ అది మీద వేసుకుని ప్రాథమికాన్ని రాసుకుని మీ నేమ్ జాగ్రత్తగా రాయండి, తప్పులు లేకుండా. అప్పుడు ఈ ఎగ్జామ్లో చాయిస్ రాయని అవసరం లేదు. నేను అయితే చాయిస్ కాకుండా ఎక్కువ చెప్పాను. నేను మీరు చాయిస్ ఎన్ని రాయాలని చెప్పాను అని రాస్తే చాలు. ఓకేనా. చూడండి, ఫస్ట్ రోమన్ 5, సెకండ్ రోమన్ 4 రాస్తే చాలు. అలాగే థర్డ్ రోమన్లో 3 రాస్తే చాలు. అలాగే చూడండి, ఫోర్త్ రోమన్లో 1 రాస్తే చాలు. అలాగే 5th రోమన్లో
ఎన్ని రాస్తారు? 3 రాస్తే చాలు. ఓకే, 3 రాస్తే చాలు. సిక్స్త్ రోమన్లో 6th క్వశ్చన్లో మీరు 3 రాయాలి. 7th రోమన్లో 4 రాయాలి. 8th రోమన్లో 4 రాయాలి. 9th రోమన్లో 4 రాయాలి. ముందు కూడా చెప్పాను నేను, చూడండి జాగ్రత్తగా. 10th రోమన్లో 4 రాయాలి. 11th రోమన్లో 4 వాక్య ప్రయోగం 4 రాయాలి. ఓకే, 4 అంటే చూడండి. అలాగే 12th రోమన్లో 4 ప్రశ్నలు అంటే అందులో 2 రాయాలి. ఓకే చూడండి, ఇక్కడ 13 దాంట్లో 2 రాయాలి. చూడండి, 14th రోమన్లో 1 రాస్తే 5 తర్వాత 5 రాయాలి. ఓకేనా, 5 రాయాలి. ఈ పక్కన క్వశ్చన్స్. 15th రోమన్లో అనువాదాలు ఎన్ని రాయాలంటే 5 రాయాలి. 5కి 10 మార్కులు. 14th రోమన్లో అయితే 1 మార్కే. తెలుగులో రాసిన దానికి 1 మార్కు, హిందీలో ఉంటే తెలుగులో రాయడానికి 1 మార్కు, తెలుగులో ఉన్న దాన్ని హిందీలో రాయడానికి 2 మార్కులు. లాస్ట్ మనం ఈ కహానీలు చెప్పుకున్నాం కదా, ఈ కహానీలకైతే 10 మార్కులు. 1 రాస్తే చాలు. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటే మనకి 5 మార్క్స్ చక్కగా వాళ్ళు వేసేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా రండి, కంగారు పడద్దు, నిదానంగా రాయండి. లేట్గా అయితే రాయకండి, ఇన్ టైంలో జాగ్రత్తగా రాయండి. అది ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ లోపల నేను పెట్టిన ఈ పేపర్ని మీరు ఏం చేస్తారంటే రాసేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, క్వశ్చన్ పేపర్ నేను చెప్తాను. ఒకసారి క్వశ్చన్ పేపర్ కూడా చూపిస్తాను, చూడండి. ఒకసారి క్వశ్చన్ పేపర్ చూపిస్తాను. ఇలాగా చూడండి, క్వశ్చన్ పేపర్. ఇందులో క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు పెడతాను. ఇలా చూడండి క్వశ్చన్ పేపరు. నేను ఇచ్చిన ఆన్సర్స్ మొత్తం అన్నీ ఉంటాయి మీకు ఇందులో. నీ చిన్న ఆన్సర్స్ ఉంటాయమ్మా, ఇవి జాగ్రత్తగా చూసి ఇందులో మీరు క్వశ్చన్ పేపరు రాయడం ప్రాక్టీస్ చేయండి. నీ ఇచ్చిన బుక్ చూసుకోండి, ఈ పేపర్ కూడా తీసుకుని రాయడం ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి మార్క్స్ ఫస్ట్ క్లాస్ వస్తుంది. 99 మార్క్స్ మీకు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.